పురం మరియు రావికమత మండలం కొమరి గ్రామాల్లో 6వ విడత భూ పంపిణీలో ఉరవలోవ కొండకు 450 మందికి పట్టాలు ఇచ్చిన భూములకు సర్వే నంబర్లు సరిచేసి వెంటనే వెబ్లైన్లో నమోదు చేయాలని కోరుతూ వమ్మలి అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత రైతులు ఉరితాళ్లు వేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు డి వెంకన్న, జిల్లా ఉప అధ్యక్షులు కార్లై భవానీ, గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక అచ్చమ్మ, వెంకటలక్ష్మి, తాటికొండ, చిన్ననాగరాజు, రాచర్ల సూరిబాబు పాల్గొన్నారు. భూములన్నీ కూడా వెబ్లైన్ లో నమోదు చేయాలి. భూములన్నీ కూడా వెబ్లైన్ లో నమోదు చేయాలి. ఇచ్చిన భూములన్నీ కూడా వెబ్లైన్ లో నమోదు చేయాలి. ఇచ్చిన భూములన్నీ కూడా వెబ్లైన్ లో నమోదు చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పట్టాలు ఇవ్వడం వల్ల కానీ, ఆన్లైన్ చేయడం వల్ల కానీ ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు అవ్వదు. ఎందుకనంటే ఒక పెన్షన్ ఇస్తే ₹1 ఖర్చు అవుద్ది, రేషన్ కార్డు ఇస్తే ఖర్చు అవుద్ది, లేకపోతే ఉద్యోగం ఇస్తే బాధపడాలి ప్రభుత్వం. కానీ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, లేకపోతే ఒక రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు, ఇటువంటి ఇస్తే ప్రభుత్వం ఖర్చు అవుతుందని బాధపడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు సరిచేసి ఆన్లైన్లో పెట్టి పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ₹1 కూడా ఖర్చు అవ్వదు. వాళ్ళ సంతకం పెడితే చాలు, ఇక్కడ పేదల తలరాతలు మారుతాయి. కాబట్టి పేదలందరికీ హక్కులు కల్పిస్తారు, హక్కు కలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అనేక మంది ప్రతినిధులు అందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. అక్కడ ఏం మాట్లాడుతుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ పేదల సమస్య మీద మాట్లాడుకుంటా అక్కడేమో టిఫిన్ తిని సమోసా తిని పడుకోవడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉరలో కొండ చుట్టూ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో గతంలో పట్టా ఇచ్చినవి కానీ, పట్టా ఇప్పుడు ఇవ్వలేనివి కానీ, పట్టా ఇచ్చిన వాళ్ళన్నీ కూడా సరిచేసి పట్టా ఇవ్వలేని వాళ్ళకి పట్టా ఇవ్వాలని అసెంబ్లీలో చర్చించాలి. ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, CCLA గారు జోక్యం చేసుకోవాలి, MRO గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక